కూటమి ప్రభుత్వం పులివెందుల నియోజకవర్గ రైతులపై కక్షగట్టిందని ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చెరువులకు నీళ్లు వదలాలని 2 నెలల నుంచి అధికారులను కోరుతున్నా పట్టించుకోవట్లేదని విమర్శించారు. నీళ్లు ఇవ్వకుండా ఉండటం కోసం అధికారులు కుంటి సాకులు వెతుకుతున్నారని మండిపడ్డారు. నీళ్లు ఇవ్వకపోవడానికి గల కారణాలపై పులివెందుల డీఈని వివరణ కోరారు. పైడిపాలెం పీవీఆర్లో పుష్కలంగా నీళ్లు ఉన్నా చెరువులకు విడుదల చేయకపోవడానికి ఇబ్బంది ఏంటని ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అధికారులను ప్రశ్నించారు. ఒక్కోసారి ఒక్కో సమస్యను తమ దృష్టికి తీసుకొస్తున్నారు తప్ప సమస్యలను పరిష్కరించి రైతులకు నీళ్లు ఇవ్వడం లేదని తప్పుపట్టారు. మోటార్లకు గానీ ట్రాన్స్ఫార్మర్లకు గానీ రిపేర్లు చేసేందుకు సొంత డబ్బు ఇస్తామన్నా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. ఇక పులివెందుల నియోజకవర్గాన్ని హార్టికల్చర్ హబ్ చేస్తామని చెబుతున్న సీఎం చంద్రబాబు అదే హార్టికల్చర్ రైతులకు నీరివ్వడానికి సంబంధం లేని కారణాలు చెబుతున్నారని ఎంపీ వైఎస్ అవినాష్ ఫైర్ అయ్యారు. పులివెందుల మండలంలోని ఎర్రబెల్లె, వేముల మండలం భూమయ్యగారిపల్లె చెరువుల ద్వారా వేల ఎకరాల్లో ఉద్యాన పంటలు పండిస్తున్నా వాటికి నీళ్లు వదలడం లేదని ఆరోపించారు అవినాష్. ముఖ్యంగా ఎర్రబెల్లి చెరువుకు, భూమేగారపల్లి చెరువుకు సత్వరమే నీళ్లు ఇవ్వాలని చెప్పి మనవి చేయడం జరిగింది. ఎర్రబెల్లి చెరువుకి ఇస్తే కన్నా దాదాపు దాని బెనిఫిట్ 10 గ్రామాలకు ఉంటుంది. అటువంటి ఇంపార్టెంట్ ట్యాంకుకు 2 నెలలుగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఏమన్నంటే మోటార్లు కాలిపోయినాయి అంటారు. మోటార్లు మేము రిపేర్ చేపిస్తామంటే ఒప్పుకోరు. గవర్నమెంటే చేపియాలా, కూటమి నాయకులే చేపియాలా, వాళ్ళు చేయరు. మనం చేసే వాళ్ళను మనల్ని చేయలేరు. సో మెయింటెనెన్స్ అనేది పూర్తిగా ఘోరంగా ఉంది. మోటార్లు రిపేర్ అయినాక ఇంకన్నా వదలండి అయ్యా అంటే ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ కాలిపోయింది అంటారు. అంటే ఏదో ఒక కారణం చెప్పి ఒక పక్క చంద్రబాబు నాయుడు గారేమో స్టేట్లో ఎక్కడికి పోయినా పులివెందుల హార్టికల్చర్ హబ్ గొప్పగా చెప్తా అంటారు. కానీ పులివెందుల రైతులకు నీళ్లు ఇవ్వడానికి మాత్రం మీరు వేషాలు లెక్కిస్తారు. బీఆర్ఎస్